జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మరి అన్నదమ్ముల పెళ్లిళ్ళు ఒకే రోజు జరిగాయి. మరి ఈ కార్యాన్ని మనం వేరే వేరే రోజుల్లో జరిపిస్తే ఏ నష్టమూ లేదంటారా? నష్టం ఎందుకు లేదమ్మా, 2000 అదే 2000% నష్టం ఉంటుంది. ఖచ్చితంగా 2 కార్యాలు ఒకే రోజు జరిగిపోవాలి. ఎందుకంటే గ్రహాలు అలా కలిసిపోయాయి కాబట్టే కదా ఒకే రోజున వాళ్ళు అలా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మనం గ్రహాలని కాదని మనం వేరువేరు ముహూర్తాలు ఫిక్స్ చేస్తే గ్రహాలు ఆగ్రహించవు. శాస్త్రి గారు, ఇలాంటివి నేనెప్పుడు వినలేదు. గ్రహాలంటే ట్యాంక్ బండ మీద విగ్రహాలు కాదే, ఒకేలాగా ఒకే చోట ఉండడానికి వాటి కదలికలు, వాటి ప్రభావాలు బోలెడుంటాయి. వాటిని మనం ఫాలో అవ్వకపోతే ఇంటికే అరిష్టం. ఏమంటారు శాస్త్రి గారు? అంతే కదప్పా, 2000%. ఒరే చిన్నోడా, శాస్త్రి గారు చెప్పింది విన్నావు కదా? దొరక్క ఒక్క ముహూర్తం దొరికిందిరా. అది కూడా నీ చేతిలోనే ఉందిరా. చిన్నోడా, నిన్నేరా? అమ్మా, ఈ ముహూర్తాలు గ్రహాలు మనుషుల్ని కలుపుతాయేమో గాని మనసుల్ని కాదు. మీ నమ్మకాలు దయచేసి నా మీద రుద్దొద్దు. సరేనండి పంతులు గారు, ఎల్లుండి మీరు చెప్పిన ముహూర్తమే ఆనంద్ స్మైలీల తొలి రాత్రి ముహూర్తంగా నిర్ణయించండి. ఇదిగోండి మీ సంభావన. ఎల్లుండి ముహూర్తమే ఫిక్స్ చేయండి. అమ్మా, ఒక్క మాట, సంభావన ఇచ్చారనో మరొకటో కాదమ్మా, ఒక విషయం మాత్రం వాస్తవం. 2వ అబ్బాయి కార్యమే ముందు జరగాలి. ఆ తర్వాతే మొదట అబ్బాయి కార్యం జరగాలి. నేను శాస్త్రంలో లేనిది చెప్పటం లేదమ్మా, శాస్త్రాన్ని మార్చకూడదు అని చెప్తున్నాను. వెళ్ళొస్తానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.